ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రభావంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉదయం 8:30కే ఎండలు మండిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో కాలు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. గత 4 సీజన్లలో ఎప్పుడూ లేని విధంగా ఎండలు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా నాంపల్లిలో 43 డిగ్రీలు, గద్వాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 42, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కేతిరెడ్డిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రేపు ఎల్లుండి రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 1న ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 2న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. వడగాలులపై పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి చివరి నెలలో కూడా 2 నుంచి 3 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఏప్రిల్లో ఎట్లా ఉండదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు, చెప్పండి, మార్చి చివరి వారంలో సాధారణ డిగ్రీతో పోల్చుకుంటే 3 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ ఎట్లా ఉంటుంది ఏంటి? మనకి చూసుకున్నట్లయితే ఈ వేసవి కొద్దిగా వేడిగానే ఉంది. అంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే గత 2 రోజుల నుంచి 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా మనకి 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అలాగే వచ్చే ఈ 5 రోజులు కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా వచ్చే 5 రోజుల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగి 4-5 రోజుల్లోని వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ 39 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొమరంభీం, నిజామాబాద్, అలాగే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఈ పరిసర ప్రాంతాల్లో 39 కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అంటే మేము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎట్లా ఇప్పటికే 39 డిగ్రీలుగా పైగా ఉష్ణోగ్రతలు చాలా జిల్లాలు నమోదయ్యాయి. కాబట్టి ఏప్రిల్లో 45 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఏప్రిల్ మొదటి వారంలో. ఏప్రిల్ మొదటి వారంలో చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు మరియు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ పరిసర ప్రాంతాలతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగతా రాష్ట్రం మొత్తం మీద 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వేసవి సంబంధించి కావచ్చు పగటి ఉష్ణోగ్రతలు ఇంత అనూహ్యంగా పెరగడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఏంటి? మనకి పూర్తిగా రాష్ట్రంలోని పొడి వాతావరణం ఏర్పడడం, దీంతో పాటుగా ఉత్తరాది నుంచి పొడి గాలులు వేయడం, దీంతో పాటుగా మనకి ఎల్నినో ప్రభావం కూడా దీని మీద అధికంగా ఉందని చెప్పవచ్చు అనమాట. ముఖ్యంగా గతంతో చూసుకుంటే ఈసారి కొంత హీట్ వేవ్స్ ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? తెలంగాణలో ఏ జిల్లాలో హీట్ వేవ్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది? గత ఏడాది కంటే మనకి ఏడాది చూసుకున్నట్లయితే ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల మీద ఈ వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. తెలంగాణ ప్రజలకు సంబంధించి గత ఏడాది వేసవితో పోల్చుకుంటే ఈసారి మార్చి చివరి వారంలో కొంత కనిష్ట ఉష్ణోగ్రతలు మించి గరిష్టంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలకి, ముఖ్యంగా వృద్ధులకు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఏ సమయంలో బయటికి రావాల్సి ఉంటుంది, ఏ సమయంలో ఎట్లా ఉంటే పరిస్థితులు ఏంటి, ఏ జాగ్రత్త తీసుకోవాలి?
మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలోని అత్యధిక వేడిమి అంటే మనకి ఉదయం నుంచి 6 గంటల నుంచి ఎండ ఉష్ణోగ్రతలు స్టార్ట్ అవుతున్నప్పటికీ అధికంగా ఉండే వేడిమి ఉండేది 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు. ఈ సమయంలోని మనకి దాదాపుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఈ సమయంలోని దాదాపుగా ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ ప్రయాణాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవాలి. అత్యవసరమైన సమయంలో ప్రయాణం చేయవలసి వస్తే ఖచ్చితంగా మనం నీరుని కానీ అలాగే ఓఆర్ఎస్ని కూడా మనం క్యారీ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనకి ఉత్తరాది నుంచి ఇచ్చే ఈ పొడిగాలులతో పాటుగా దీంతో పాటుగా మనకి ఆర్ద్రత కూడా 40 నుంచి 60% కంటే అధికంగా ఉండడం వల్ల ఉష్ణోగ్రత కూడా కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఒక డిస్కంఫర్ట్ అంటే హ్యూమన్ డిస్కంఫర్ట్నెస్ నుంచి ప్రభావం అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా మనకి డీహైడ్రేషన్ కూడా గురయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే పెదాలు మనకి కంటిన్యూస్గా ఎండిపోవడం అలాగే లోపల నీటి శాతం అంటే శరీరంలో నీటి శాతం కూడా తగ్గడం వల్ల దానికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల మనకి ఫ్రీక్వెంట్గా వాటర్ని తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి గంటకి ఒక 250 ml వాటర్ అనేది తీసుకోవడం వల్ల కొద్దిగా శరీరంలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా వృద్ధులైన కానీ పిల్లలు కానీ ఆరు బయట తిరగడం కానీ లేదంటే బయట ప్రయాణాలు కానీ చాలా వరకు తగ్గించుకోవాలి. ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల సమయంలోని. నిన్నటితో పోల్చుకుంటే గడిచిన 48 గంటలుగా కొంత కానీ సాధారణ ఉష్ణోగ్రతకు పోల్చుకుంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల పైగా కనిష్ట ఉష్ణోగ్రతల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏప్రిల్ మొదటి వారంలో కూడా చాలా జిల్లాలలో ఉత్తర తెలంగాణ దక్షిణతో పాటు ఈశాన్య జిల్లాలకు సంబంధించి కూడా ఈసారి 45 డిగ్రీల పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా చంటి పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు సుదూర ప్రయాణం చేసే వారు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పృథ్వీతో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.